ఇక టీచింగ్ హాస్పిటళ్లలో సూపర్ స్పెషాలిటీ వైద్యం, జిల్లాలో అత్యవసర సేవలు, వైద్య సిబ్బంది సదుపాయాల కల్పనపై సర్కారు దృష్టి, గాంధీ ఉస్మానియా నిమ్స్ హాస్పిటల్పై భారం పడకుండా చర్యలు, రోగులకు హైదరాబాద్ పంపకుండా రిఫరల్ ప్రోటోకాల్ తప్పక పాటించాలని ఆదేశాలు చేస్తూ ఉన్నారట. ఇక రోగులను హైదరాబాద్ పోతే ఇప్పుడు ఏదైనా అయిందనుకో, గాంధీ హాస్పిటల్ కోరి, నిమ్స్ల కోరి, ఉస్మానియా కోరి అది ఇదని చెప్తారు కదా. సో అట్లా కాకుండా ఆలోచన చేయాలంట, ప్రోటోకాల్ తప్పక పాటించాలంట, రిఫరల్ ప్రోటోకాల్. ఏం చేస్తారో వీళ్ళు సూపర్ స్పెషాలిటీ వైద్యం అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా ఇప్పుడు గ్రామాలలో కూడా, జిల్లాలో కూడా వైద్యం అంతా గవర్నమెంట్ హాస్పిటల్ అంతా బాగా అందుతుంది వైద్యం. మెడిసిన్స్ ఉంటలేవు పాపం, పోతే మన డాక్టర్లు ఉంటలేరు, పట్టించుకునే నాదులు లేరు. వీళ్ళేమో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో వైద్య సేవల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇప్పటి వరకు జిల్లా ఆసుపత్రుల నుంచి ఎక్కువ శాతం రోగులను హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ నిమ్స్ వంటి ఇక టర్టియరీ కేర్ హాస్పిటళ్లకు రిఫర్ చేయడం సాధారణంగా మారింది. దీనివల్ల హైదరాబాద్పై తీవ్ర భారం పడటమే కాకుండా పేద రోగులకు ప్రయాణ వసతి ఖర్చుల భారం కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటల్లోని పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ. ఇక ప్రస్తుతం తెలంగాణలో 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా గత 5-6 ఏళ్లలోనే ఇది కేసీఆర్ తీసుకొచ్చినటువంటి మంచి పని. జిల్లాకు మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడన్నా గ్రామాలలో ఏదైనా జరిగిందనుకోరి, మీరు ఆడ ఉన్న మీరు ఏదైనా హాస్పిటల్కి వేరనుకో, గవర్నమెంట్ హాస్పిటల్కు, జిల్లా హాస్పిటల్కు, వాళ్ళు ఇక్కడ కాదు డైరెక్ట్గా మీరు గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయి, ఉస్మానియా తీసుకుపోరు అని రిఫర్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రయాణికులకు, అంటే ఆ ఊర్లలో ఉన్న వాళ్ళకు ఖర్చుల భారం ఒకటి, ఇక్కడికి వచ్చినాక ఇబ్బందులు ఒకటి, మళ్ళా ఈ హాస్పిటల్కి అట్లా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకు ఈ హాస్పిటల్లో బెడ్లు ఏలక, ఇటు డాక్టర్లు లేక అనేక ఇబ్బందులు. సో దీని మీద టీచింగ్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తారట. ఇక పెద్ద సంఖ్యలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఏటా 4240 మంది ఎంబీబీఎస్ వైద్యులు ఈ కళాశాలల నుంచి పట్టభద్రులు అవుతున్నారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్లోనే జనరల్ హాస్పిటల్స్గా ఉపయోగిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ అంటే పీడియాట్రిక్స్తో పాటు కార్డియాలజీ, న్యూరాలజీ, ఇక నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి అనేక స్పెషాలిటీలకు అవసరమైన ప్రొఫెసర్లు, ఇక అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇప్పటికే ఉన్నారు. సాంకేతిక అన్ని రకాల వైద్యం అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల లోపం, ప్రత్యేక పరికరాల కొరత, సిబ్బంది ఇక అసమతుల్యత కారణంగా చాలా కేసులు హైదరాబాద్లో రిఫర్ అవుతున్నాయట. వాళ్ళు కావాలని కూడా చేసేవాళ్ళు ఉన్నారు డాక్టర్లు. మీరు డైరెక్ట్ గాంధీ కోరి, ఉస్మానియా కోరి అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారు? జిల్లాలో అన్ని విభాగాలకు ప్రొఫెసర్ స్థాయి వైద్యులు అందుబాటులో ఉన్నా కేసులను హైదరాబాద్కు రెఫర్ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టినట్లు సమాచారం. అంత సెటప్ ఉన్న ఇంకా రోగులు హైదరాబాద్కు రావడం ఏంటని ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోనే అత్యవసర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో క్రిటికల్ కేర్ యూనిట్లు, ఇక ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇకపై సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా జిల్లాలోనే పూర్తి స్థాయిలో అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకోసం అవసరమైన స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, ఇక బయోమెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించాలని, అధునాతన వైద్య పరికరాలు, ఇక క్యాత్ ల్యాబ్లు, ఎండోస్కోపీ యూనిట్లు, న్యూరో డయాగ్నోస్టిక్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే జిల్లా ఆసుపత్రుల్లో రిఫరల్ ప్రోటోకాల్ను కఠినంగా అమలు చేసి అక్కడ చికిత్స చేయగల కేసులను హైదరాబాద్కు పంపకుండా చూడాలని సూచించింది. ఈ చర్యలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోగులకు తమ జిల్లాలోనే నాణ్యమైన సమయమానుకూల వైద్య అందనుంది. హైదరాబాదుపై పడుతున్న రోగుల భారం తగ్గడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా వైద్య వసతులు విస్తరించే అవకాశం ఉంటుంది. టీచింగ్ హాస్పిటల్ని కేవలం శిక్షణ కేంద్రాలుగా కాకుండా పూర్తి స్థాయి ఇక టర్టియర్ కేర్ హబ్బుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తూ ఉన్నదట. చాలామంది డాక్టర్లు చేసే పనే ఇది. దీన్ని ఆలోచించిన రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఏమని? అక్కడ సామర్థ్యం ఉంటుంది, అక్కడ అనుభవజ్ఞ డాక్టర్లు ఉంటాడు. కానీ ఏం చేస్తూ ఉంటాడు?
నాకు వచ్చిన తలకాయ నొప్పి ఎందుకులే అని చెప్పేసి పేషెంట్ల ముంగట ఒక మాట చెప్తారు, ఇది మనకి ఇక్కడ అయ్యే టైం లేదు, పరిస్థితి సీరియస్ ఉన్నది, గాంధీకి తీసుకుపోరి, ఉస్మానియాకి తీసుకుపోరి, నిమ్స్కి తీసుకుపోరి అని చెప్తారు. డాక్టర్లు చేయగలిగిన కేసులు కూడా చాలా వరకు అట్లా చూసినాం. దీనివల్ల ఏమవుతుంది, పాపం వాళ్ళు ఊర్లో నుంచి హైదరాబాద్కు రావాలంటే ఖర్చుతో కూడుకోవాలి, మళ్ళీ వసతులు ఉండయి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, అయితే పేషెంట్ పక్కనేమో ఒక్కళ్ళనే ఉంచుతారు, లేదంటేనేమో బయటకు వచ్చి పండుకోవాలి, హాల్లో వండుకోవాలి, రోడ్ల మీద వండుకోవాలి, తినడానికి తిండి ఉండదు, బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి, ఇట్లా ఆరోగ్యం ఖరాబు, డబ్బులు టయానికి దొరకవు. అదే అక్కడ జిల్లా ఆసుపత్రులు ఉంటే ఒక 30-40 కిలోమీటర్లైనా బస్సుల ఇంటి దగ్గర వంట చేసుకొని పోయి తీసుకుపోవడానికి, ఒకవేళ పేషెంట్ అక్కడ ఉండడానికి ఇబ్బంది ఉన్నాయని కూడా ఆడ చుట్టుపక్కల ఊర్లలో మన చుట్టాలు ఉంటారు కాబట్టి సో వాళ్ళకు కొద్దిగా అది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ డాక్టర్లు మొత్తం మీదనే చేతులు ఎత్తేసేటటువంటి డాక్టర్లు కూడా ఎక్కువైపోయారు. మా దగ్గర ఎందుకులే, దీన్ని హైదరాబాద్ పంపిద్దాం, గాంధీకి పంపిద్దాం, ఉస్మానియాకి పంపిద్దాం, ఈడ ఎవడు చూసుకోవాలి, ఎన్ని రోజులు భరించాలి అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు కూడా అనుకుంటా ఉన్నారు. ఇక జిల్లాలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు సర్కారు సిద్ధమైంది. ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరచడం, కొత్త సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు అమలు కాగానే నిరుపేదలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఈ చర్యతో రాష్ట్ర వైద్య వ్యవస్థను మరో మెట్టు ఎక్కించనుందట. మీరు మంచిదే చెప్తా ఉన్నారు, ఇది మారాలి. వాస్తవంగా అక్కడ జిల్లాలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా, అన్ని ల్యాబులు కానీ, అక్కడ ఆపరేషన్ థియేటర్లు కానీ, అక్కడ మెడిసిన్ కానీ అన్నీ అవైలబుల్ ఉండకుండా కేవలం కొంతమంది డాక్టర్లు ఇట్లా ఎందుకు పంపిస్తారు అనేది దాని మీద దృష్టి పెట్టాలి. అక్కడ ఇంకా ఏమేమి కావాలనో అనేది కూడా వాళ్ళకి అక్కడ వసతులు చేకూర్చాలి. సో ఇది అనేది జరగాలి. అక్కడ ఒక స్పెషల్ సిబ్బందిని కూడా మీరు అక్కడ నియమించాలి. ఇది మంచి విషయమే. చాలామంది ఉన్నట్టుండి రాత్రి ఏదైనా జరిగితే హైదరాబాద్ తీసుకుపోవారంటే పాపం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు యూడినోళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటే పాపం పడరాని పాటలు, ఆ పాటలు మామూలు పాటలు కాదు. ఇక ఎవరన్నా ఈ హైదరాబాద్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ రూమ్లో ఉంటారు. వాళ్ళు ఏదైనా దుప్పట్లో లేకపోతే అన్నం వండకపోయి ఇస్తే 1-2-3 రోజులు గడుస్తాయి ఉంటాయి. కానీ నెలల కొద్ది ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది పాపం.